ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయినాథాయ నమ. ఈ గుడి చరిత్ర గురించి మేము తెలుసుకోవాలని ఉంది. హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో వెలిసినటువంటి శ్రీ 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 సాయిబాబా గుడి దగ్గర ప్రజెంట్ అయితే మనం ఉన్నాము. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, సాయిబాబా గారి దర్శనం మరియు ఆలయ విశేషాలు ఈరోజు మనం ఈ పూర్తి వీడియోలో చూసేద్దాం. గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇలా నడుచుకొని వెళ్తే అక్కడ 2 రోడ్లు కనబడుతున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ వెళ్తే అన్నదానం చేసే ప్లేస్కి వెళ్తాం. స్ట్రైట్ వెళ్తే గుడి లోపలికైతే వెళ్తాం. ప్రజెంట్ అయితే మనం గుడి లోపలికి వెళ్దాము. అక్కడ స్వామి గారు ఉంటారు కదా, ఆయనతో మాట్లాడి ఈ గుడి గురించి తెలుసుకుందాం రండి. నమస్తే స్వామి. ఈ గుడి చరిత్ర గురించి మేము తెలుసుకోవాలని ఉంది. మిమ్మల్ని మీరేమన్నా మాకు చెప్తారా? తప్పకుండా మీరు రావడమే మాకు చాలా సంతోషము. ఇది మీరు చేసే ప్రయత్నము ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ప్రపంచానికి ఇంకా కొంత ఈ జ్ఞానము పెరుగుతూ ఉంది. చెప్తాను విషయాలు. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సాయినాథాయ నమ. నా పేరు ప్రభాకర మూర్తి, కానీ నేను స్వామీజీ అయిన తర్వాత నా పేరు మార్చారు గురువులు. ఇప్పుడు ఇది నేనున్న స్థలం వచ్చి గుర్రంకొండకు దగ్గరగా చిట్టిబోయినపల్లికి సమీపంలో. ఇక్కడే నేను ఏదో వేరే ప్రయత్నం చేసి అక్కడికి వచ్చాను. ఇక్కడ నాకు సాయిబాబా గుంటి పైన కనపడడంతో ఏదో ఇక్కడే చేద్దామని, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు జీవితంలో భయం లేకుండా అనే ఉద్దేశం మీద నేను ఉద్యోగం రిటైర్డ్ కాకముందు నుండి ఇక్కడ నుండి డెవలప్ చేసుకుంటా వచ్చాను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టింది అడిగింది ఏమీ లేదు. ఎందుకంటే నాకు ఒక్కటే నమ్మకం సాయిబాబా మీద. ఆయన అన్నాడు, నా పైన నమ్మకం ఉంచండి, అన్నీ నేనే చేసి పెడతా అన్నాడు. నాకు నమ్మకం తప్ప ఏమీ లేదు. ప్రాపర్టీస్, నాకు ఉద్యోగంలో రిటైర్మెంట్, దాంతో ఇది చేసుకుంటూ వస్తే భక్తులు కూడా చాలా వాళ్ళు రావడము, ఇక్కడ ఎంతో వాళ్లకు సౌకర్యాలుగా భగవంతుడు ఏదో వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నాడు కాబట్టి వచ్చిపోవడం జరుగుతూ ఉంది. కానీ ఇది ఎవరికి సంబంధించింది కాదు. ఇది స్వతహాగా నేనే డెవలప్ చేసుకుంటా వస్తున్నా. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే అందరి కోసం జీవిస్తూ ఉన్నా. నేను ఆ భగవంతుడే నాకు దిక్కు ఇక్కడ. సరే స్వామి, ఇప్పుడు ఇక్కడికి ఎక్కడెక్కడి నుండి వస్తారు స్వామి? ఇక్కడికి భక్తులు ఇది కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, హైదరాబాదు, రాజంపేట, ఇక్కడ నుండి బెంగళూరుకు పోయేవాళ్ళు వస్తూ ఉంటారు. బెంగళూరు నుండి ఇటు పోయేవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ ఇక్కడ ఒక పెద్ద ఇష్టమైన జాగా అయిపోయింది. దాని ద్వారా నేను కూడా ఏం చేశానంటే ఎన్నో రకాల చెట్లు పెట్టి పైకి తీసుకొచ్చిన. రుద్రాక్ష చెట్లు, తర్వాత కావలసినటువంటి కొంచెం చందనం చెట్లు, మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, కొంచెం చూసేదానికి కూడా ఆహ్లాదంగా బాగుండాలనే ఉద్దేశం. వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకుంటారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు అసలు ఆ మైమర్చిపోతారు. ఇది ఎక్కడున్నాం మనము, ఇంత బాగుండే చెట్లు, ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది ప్రశాంతంగా ఉంది, మీరు కూడా ఏ ఇబ్బంది పెట్టరు, బాగా మాకు కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చినారు, నీళ్ళు ఇచ్చినారు. కాక నాకున్న దానిలోనే నేను ప్రతి
ప్రతిరోజు అన్నదానం చేస్తా, ఒక 20-30 మందికి మధ్యాహ్నం మాత్రమే. అందరూ కూడా లారీ డ్రైవర్లు, ఆటో వాళ్ళు, భార్యాభర్తలతో పోయేవాళ్ళను పిలిచే వాళ్ళకి అంత అన్నం పెట్టుకుంటా ఉండా. నాకు ఇదే పెద్ద ఆనందమైనటువంటి ఇది. ఒక చెప్పాలంటే భగవంతుడు ఇక్కడే ఉన్నాడు నాకు తెలిసి. చాలా బాగా చెప్పారు స్వామి. ఇంకా ఇక్కడ గుడిలో ఏమేం ప్రాముఖ్యతలు ఉన్నాయి వివరిస్తారా స్వామి? ఇక్కడ ఫస్ట్ నేను మొదలు పెట్టినప్పుడు ఏమీ లేదు, అంతా బండ డౌను అంతా ఉంటే కూడా దాని మీదనే మట్టి పోసుకుంటా అట్లా వచ్చి, మళ్ళీ మా పెద్ద బాబు ఆయన కొంచెం బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి కట్టిద్దాము, పేదలకు పెళ్ళిళ్ళు చేసుకొని అంటే ఆయన సహకరిస్తే ఇక్కడ కళ్యాణ మండపం కట్టిన 112 వరకు పెళ్ళిళ్ళు చేసుకున్నారంతా పేదలే. ఎవరు నాకు డబ్బులు ఇచ్చిండ్లా, వాళ్ళు ఇష్టం ఉంటే 20-30 ఉండి లేచుకునేవాళ్ళు. ఒక్కొక్క రోజు 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. ఎక్కడ చేసుకుంటారో వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఆ మాదిరిగా భగవంతుడు వాళ్ళకి అందరికీ సౌకర్యం చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక ఆలోచన వచ్చి వృద్ధాశ్రమం పెడదాము అని ఒక ఆశ్రయం పెట్టి ఒక 30 మంది వృద్ధులను పెట్టి సాకాను వాళ్ళను. మళ్ళీ వాళ్ళకి పెన్షన్లు ఇవన్నీ పెరిగే లోపల వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు. అన్నిటికన్నా నాకు ఇక్కడ డిఫరెంట్ క్యాస్ట్ల పిల్లలకు సోషల్ వెల్ఫేర్ వాళ్ళు స్కూల్ పెట్టాలంటే ఇక్కడ గుర్రంకొండలో కావాల్సిన జాగా దొరకకపోతే నా దగ్గరికి వస్తే నేను అప్పుడు ఇక్కడ ప్లేస్ ఇచ్చా. 110 మంది బాలికలు ఇక్కడే చదివారు 2014లో. వాళ్ళంతా ఇప్పుడు చదివి నేను ఇక్కడ ప్లేస్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, వకీళ్ళు అయ్యి చాలా సంతోషంగా ఉన్నారు. భగవంతుడు ఉన్నాడు అంటే దానివల్ల ఉపయోగం ఉండాలి మానవునికి అనే దాన్ని నమ్మే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత కొంతమంది ప్రైవేట్ వాళ్ళది కన్ను డాక్టర్లను తీసిపోయి విలేజెస్కి తీసుకుపోతా, అక్కడ ఫ్రీగా పరీక్షలు చేయించేది. వాళ్ళు అక్కడ నుండి వాళ్ళకు కావాల్సిన ఆపరేషన్లు కూడా ఫ్రీగా జరిపాయి. ఒక 6,000 మందికి పైన సుమారుగా విలేజెస్ అంతా తిరిగి, అది కూడా ఈ గట్టిగా ఉన్నాను కాబట్టి చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు నా వయసు 80కి వచ్చింది, అయినా నాకు ఇంకా గట్టితనం ఇచ్చినాడు. ఎందుకంటే సేవ చేసుకునే భాగ్యం ఉంది అనండి. ఈ మధ్యలో నాకు భగవంతుడు కూడా ఇంకొక కోరిక నెరవేర్చినాడు. ఏమంటే ఆయన విభూతి పెట్టి నేను కళ్ళు మూసుకొని చూస్తే నాకు కొన్ని సిగ్నల్స్ ఇస్తాడు. ఆ సిగ్నల్స్ ఏమేనంటే అతని గురించి తెలుస్తుంది నాకు. అట్లా అందరికీ చెప్పడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి చెప్తారు. చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు కరెక్ట్గా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా 3 వచ్చి అడిగినారు, చెప్పాను అవును స్వామి అన్నారు. నేనేం డబ్బులు అడగను, వాళ్ళ దగ్గర ఏమి తీసుకోను. వాళ్ళకి బుద్ధి పుట్టింది ఉండి లేచిపోవచ్చు. నేను ఒక సేవ భగవంతుడు నాకు ఇచ్చినాడు ఈ జన్మకు అనే ఉద్దేశం మీద ఇక్కడ సేవ చేసుకుంటా ఉన్నాను స్వామి. ఇక్కడ కళ్యాణ మండపం ఉంది అన్నారు కదా, ఎక్కడుందో చూపిస్తారా స్వామి? ఈ పక్కనే ఇందులోనే ఒక పక్కన ఉంది, అది దిగి అట్లా పోవాల్సి వస్తుంది. ఇది చూపిస్తాను. కానీ ఇప్పుడు కళ్యాణాలు ఎవరు రావడంలే, ఎందుకంటే అంతా షావుకారులు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పట్లో జరుగుతూ వచ్చినాయి. నేను చెప్తా ఉన్నది 2003 నుండి కాబట్టి అప్పుడు అందరికీ ఇక్కడ లేవు, ఊళ్ళో పెళ్లి చేసుకోవాలా అని వచ్చేసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రావడం లేదు ఇక్కడ పెళ్లిళ్ళు. ఎన్ని సంవత్సరాల నుండి స్వామి? ఏది గుడి ఎన్ని సంవత్సరాల నుండి? ఇది గుడి నేను మొదలైంది 2000 సంవత్సరము, తర్వాత 2003. అట్లానే కొంచెమే చేసుకుంటా, మట్టి పొడుచుకొని చెట్లు నాటుకుంటా, ఆ తర్వాత చిన్నగా ఆ గుడి కట్టి బాబాను కట్టి ఇదైనాక మళ్ళీ ఈ దేవుళ్ళందరినీ, హిందూ దేవుళ్ళందరినీ తీసుకొచ్చి ఆయనకు సపోర్టుగా దత్తాత్రేయుల కాడ నుండి మొదలుపెట్టి ఇట్లా తీసుకొచ్చి అక్కడ ఒక చెట్టు నాటి, తర్వాత గణేష్ స్వామి, కుమారస్వామి, అమ్మవారు, 12 జ్యోతిర్లింగాలు, తర్వాత సాయిబాబా, నాగదేవతలు, నవగ్రహాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినాను. దీనిలో నాకు చాలా తృప్తిగా ఉంది. సరే స్వామి, మీ విలువైన సమయానికి మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. అయ్యో మీకోసం కాదు, మన కోసం. ఇది మీలాంటి వాళ్ళు ఉండబట్టి 10 మందికి అర్థమవుతుంది, వాళ్ళల్లో కూడా ఉత్సాహం పెరుగుతుంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలా మానవుడిగా పుట్టిన దానికి. ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ డబ్బును వాడేది శాశ్వతమైనవన్నీ. ఇంకా నాకున్న అనుభవాలు ఉన్నాయి, తర్వాత చెప్తానులేండి ఇంకోసారి. నెక్స్ట్ వీడియోలో చెప్తారా? చెప్తాను, తప్పకుండా చెప్తాను. రియల్ జరిగిండేటి ఉన్నాయి ఇక్కడ, అవి కారణాలు ఏమి, ఎట్లొచ్చినాయి అనేది కూడా నేను చెప్తాను. ఈ గుడి ఎలా స్థాపించారు అనే విషయం గురించి గుడి స్థాపించేదానికి కారణం ఏమి, ఇక్కడ ఇన్ని విగ్రహాలు పెట్టడానికి వెనక ఎందుకు నన్ను ప్రేరేపించారు భగవంతుడు, నాకు దొరికిన విషయాలు ఏంటివి, నాకు ఉన్న వస్తువులు ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే పబ్లిక్ అవన్నీ అవసరం ఉండదు, నేను ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా చూపిస్తాను. సరే స్వామి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తప్పకుండా. మీరు వచ్చిన దానికి చాలా ఆనందము.
ప్రజలందరూ కూడా ఇదే మాదిరిగా ఒక మంచి గొప్ప మనసుతో ఏదో ఒక కార్యం చేసుకుంటే మనము తప్పనిసరిగా ఇక్కడ కష్టాలు వచ్చినా అక్కడ కష్టాలు పోతాయి. ఆ భగవంతుని దగ్గర చేరేదానికి సులభంగా ఉంటుంది. సాయినాథుడు అంటేనే నాకు ప్రాణం. ఆయన గురువు నాకు, ఆయన దైవం నాకు. సాయినాథ్ మహారాజ్కి జై. చూసారుగా ఫ్రెండ్స్, గురుంగొండ శ్రీ సాయిబాబా ఆలయ విశేషాలు. మనసు ప్రశాంతంగా ఉండడానికి, ఫ్యామిలీతో కలిసి రావడానికి ఇది చాలా చక్కటి ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.